బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ వీకెండ్ గ్రోత్ చూపెట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ. ఈ మూవీ తెలుగు స్టేట్స్‌లో సూపర్ హిట్ అయినా కూడా తమిళ్‌లో మాత్రం లాసెస్ తప్పేలా లేవు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈస్ పుషి. బాక్సాఫీస్ దగ్గర 10 డేస్ రన్‌ని కంప్లీట్ చేసుకున్న సూర్యాస్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ 10th డే వీకెండ్ కావడంతో మళ్ళీ ఒక్కసారి బాక్సాఫీస్ దగ్గర గ్రోత్‌ని అయితే చూపెట్టింది. దీని గురించి మాట్లాడడానికంటే ముందు మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక అన్నిటికంటే ముందుగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ డే 10 ఏపీ, తెలంగాణలో 1,94,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. దీంతో నైజాంలో 10 రోజులకి గాను 14,72,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. ఇక్కడ మూవీ 8,20,00,000 దాకా అయితే బిజినెస్‌ని జరుపుకోవడంతో ఇప్పటికే 6,00,00,000కి పైగా ప్రాఫిట్ అయితే దక్కించుకుందనే చెప్పుకోవచ్చు. ఇక సీడెడ్‌లో జరిగిన 2,50,00,000 బిజినెస్‌కి గాను 2,27,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేస్తూ ఇంకో 23,00,000 దూరంలో అయితే నిలిచింది బ్రేక్ ఈవెన్‌కి. చూడాలి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో. ఇక టోటల్ ఆంధ్ర మీద మరో 10 కోట్ల దాకా అయితే బిజినెస్‌ని జరుపుకోవడంతో ఇక్కడ 11,72,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ యొక్క టోటల్ ఏపీ, తెలంగాణ 10 డేస్ షేర్ అయితే 28,71,00,000 అయితే చేరుకుంది. ఏపీ, తెలంగాణ గ్రాస్ అయితే 49,75,00,000 అయితే చేరుకుంది. ఏపీ, తెలంగాణలో 21 కోట్ల దాకా అయితే బిజినెస్‌ని జరుపుకోవడంతో ఓవరాల్ బ్రేక్ ఈవెన్ 22 కోట్లు కావడంతో 6,71,00,000 ప్రాఫిట్‌తో ఏపీ, తెలంగాణలో అయితే సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక తమిళనాడులో జరిగిన 45 కోట్ల బిజినెస్‌కి గాను కేవలం 46 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. కర్ణాటకలో జరిగిన 5 కోట్ల బిజినెస్‌కి గాను బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకుంటూ 14 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇక కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5 కోట్ల బిజినెస్‌కి గాను 10 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో జరిగిన 16 కోట్ల బిజినెస్‌కి గాను 56 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్‌గా ఒక్క తమిళనాడులో తప్ప అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకుంది. తమిళనాడులో చూస్తుంటే దీంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ టోటల్ ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 120 కోట్లకి దగ్గరలో ఉండగా ఓవర్సీస్లో మరో 56 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ 10 డేస్ గ్రాస్ అయితే 175 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ యొక్క 10 డేస్ షేర్ అయితే 84 కోట్లకి అయితే చేరుకుంది. టోటల్ వరల్డ్ వైడ్‌కి గాను 92 కోట్ల దాకా బిజినెస్‌ని జరుపుకోవడంతో ఇప్పటికే 90% దాకా అయితే రికవరీని చేసి ఇంకో 8,80,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ మూవీకి లాస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి తమిళనాడులో అయితే ఈ మూవీకి చాలా పెద్ద లాస్ అయితే వచ్చింది. ఈ మూవీ పెద్దగా అయితే ఏం పర్ఫామ్ చేయలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ ఒక్క తమిళనాడులో తప్ప అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూని అయితే కంప్లీట్ చేసుకుంది. కానీ తమిళనాడులో ఎందుకు చేసుకోలేదు అన్నది అయితే కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు తెలియదంటే దీని మీద సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కంప్లీట్ అవ్వగానే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.